నమస్కారం. క్వశ్చన్ అవర్ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో లోక్సత్తా వ్యవస్థాపకులు ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ సెక్రటరీ గారు అయినటువంటి జయప్రకాష్ గారు మనతో ఉన్నారు. జేపీ గారు నమస్కారం. నమస్తే శ్రీనివాస్. బహుశా 2-3 నెలల్లో అటు జాతీయ స్థాయిలో పార్లమెంట్ ఎలక్షన్స్, అలాగే ఆంధ్రప్రదేశ్ సంబంధించి అసెంబ్లీ ఎలక్షన్స్ జరగబోతూ ఉన్నాయి. దాదాపు ఒక 50 ఏళ్ళుగా మీరు ప్రజా జీవితంలో ఉన్నారు రఫ్లీ. చూస్తూ ఉన్నారంటే ఎజెండా ఇప్పుడు ముందు నేషనల్ ఎలక్షన్స్ గురించి మాట్లాడుకుందాం. 2 టర్ములు బీజేపీ రూల్ చేస్తూ ఉంది, అంతకుముందు 2 టర్ములు కాంగ్రెస్ రూల్ చేస్తుంది. మౌలికంగా ప్రజల జీవితాలకు సంబంధించి మార్పులు కానీ, లేదు పొలిటికల్ ఎజెండా పార్టీలు మాట్లాడుతున్నటువంటి భాష కానీ, ప్రజల జీవితాల్ని స్పృశించి వాటిని బాగు చేసి మెరుగుపరిచే ధోరణి ఏమన్నా మీకు కనపడుతూ ఉందా? 3 మార్పులు కనిపిస్తున్నాయి నాకు శ్రీనివాస్. ఒకప్పుడు ఎక్కువగా సిద్ధాంతాలు నినాదాలు ఉండేవి. లెఫ్ట్ వింగ్, రైట్ వింగ్, సోషలిజం, మరొకటి అని చెప్పాను. ఇప్పుడు అది కాకుండా మోర్ ప్రాగ్మాటిక్ అవుట్కమ్స్ ఏంటి, మన జీవితాలు ఎట్లా ఉన్నాయి, మనకి ఆర్థికంగా ఏమవుతున్నాం అని చెప్పిన దాని మీద కొంచెం శ్రద్ధ పెరిగింది. ఇంకా కొందరు ఆ భాష వదట్లా. ఆ భాషకి పెద్దగా ప్రపంచంలోనే విలువ లేకుండా పోయింది. మా చిన్నప్పుడు విపరీతంగా మేమంతా కూడా, మాలాంటి వాళ్ళందరూ కూడా గాంధేయవాదులు. మరి కొంతమంది మా కాలేజీల్లో ఆ రోజుల్లో ఎస్ఎఫ్ఐ బలంగా ఉంది, సోషలిస్ట్ ఉంది. పెద్దగా అక్కడ ఏబీవీపీ లాంటివి అంతగా లేవు, కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎన్ఎస్వీ లాంటివి ఉండేవి. ఏదో సిద్ధాంతాలు కూడా ఉండేవి. ఇప్పుడు దాని స్థానంలో ఒక ప్రాక్టికల్ ఆచరణ సాధ్యమైనటువంటి ఆలోచన పెరగడం అనేది ఆ మేరకు మంచిది. రెండోది, ఆ రోజుల్లో ముఖ్యంగా నేను పెరిగిన నాడు మీరంతా ఇంకా చిన్నపిల్లలుగా ఉంటారు. ఎమర్జెన్సీ, అసలు దేశమే పూర్తిగా నియంత్రణకు వెళ్ళిపోతున్నామని. ఇప్పుడు కొందరు ఆ భావన వ్యక్తపరుస్తున్నారు, కానీ దానికి పెద్ద ఆధారాలు లేవు. ఎందుకంటే మనం స్టైల్ని చూసి సబ్స్టెన్స్ అనుకుంటున్నాం. మోదీ లాంటి వాడు కొంచెం గట్టిగా కనిపించేసరికి మన నియంతృత్వం అనుకుంటున్నాం తప్పితే దీని నియంతృత్వం అంటాం చాలా తొందరపాటు. ఖచ్చితంగా దేశంలో చట్టబద్ధ పాలన సరిగ్గా లేదు, అధికార దుర్వినియోగం అందరూ చేస్తున్నారు, అది వాస్తవమే. కానీ ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ఇంకా బలహీనతలు తప్ప అది పెద్ద నియంతృత్వం. ఆ రోజులు అట్లా కాదు, నియంతృత్వమా ప్రజాస్వామ్యం అంది. ఇవాళ ఖచ్చితంగా ప్రజాస్వామ్యం మరింత వేళ్ళు అనుకున్నది. 3వ వంచి ప్రజాస్వామ్యం వెళ్ళకపోయినా కూడా మనకి ముఖ్యంగా ఆర్థిక స్వేచ్ఛ ఎప్పుడైతే పెరిగిందో ప్రజలకి పూర్వంతో పోలిస్తే, ప్రతిదానికి ప్రభుత్వం ఆధారపడే అవసరం లేకుండా పోయిందో, నిస్సందేహంగా ప్రజాస్వామ్యం స్వేచ్ఛ అనేది పెరిగింది మనకి పూర్వంతో పోలిస్తే. మూడోది, అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే, ఆనాడు అందరూ ఒకే ఘాటును ఉండేవాళ్ళు. పెద్దగా డబ్బున్న వాళ్ళు మధ్యతరగతి తేడా ఉండే కాదు. ఇవాళ చదువు బాగా అందే మధ్యతరగతి బాగా ఎదుగుతున్నారు. ఇప్పటికీ కూడా చదువు పూర్వకాలంలాగానే ఏమాత్రం అందకుండా ఉండే ఆశలు మాత్రం పెరుగుతున్నటువంటి పేదలు చాలా నిరాశకు గురవుతున్నారు. దీన్ని గురించి మన రాజకీయం తగినంతగా పట్టించుకోవట్లేదు. పేదలకు సాయం చేసే ప్రయత్నం చేస్తున్నారు, కానీ పేదలని పెంచే ప్రయత్నం ముఖ్యంగా విద్య ద్వారా, మంచి ప్రమాణాల విద్య అన్నది డబ్బు ఖర్చు పెడుతున్నాం. పూర్వంతో పోలిస్తే డబ్బు ప్రమాణం ఖర్చు పెడుతున్నాం, కానీ మంచి ప్రమాణాల విద్య ఇవ్వకపోతే పేదల ఆశలు నెరవేరవు. పేదలు మిగతా వాళ్ళతో పోటీ పడలేరు, పేదరిక నుంచి బయటపడలేరు, కుల వ్యవస్థ ప్రభావం పోదు అన్నది ఎందుకో ఇంకా మన సమాజంలో లోతుకెళ్ళాలి. కులం గురించి రోజు మాట్లాడతాం, కానీ కుల వ్యవస్థ పోవడానికి ప్రభుత్వం చేతిలో ఉన్న ఒకే ఒక్క ఆయుధం మంచి ప్రమాణాల విద్య. దానికి కులానికి మంచి సంబంధాన్ని మనం చూడాలి ఈ దేశంలో. అది కొంచెం నిరాశ కలిగించే అంశం.